నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో వాక్యం చేత దర్శించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే మాను కొనకుము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మాను కొనకుము. పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచ్చినటువంటి మాటని మనం ధ్యానం చేసుకుందాం. నీ బాలురను శిక్షించుట మాను కొనకుము. దేవుడికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలోంచి ఆఖరి మాట ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మాను కొనకుము. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలకు గమనించండి, ఏది మానుకోనట్లేదండి. పనికి వెళ్ళటం మానట్లేదు, ఏమండి, వారి కుటుంబాన్ని పట్టించుకోవటం మానట్లేదు, వారికి ఏది కావాలో దాని విషయంలో ఎప్పుడు ఏది చేయాలో మానుకోనట్లేదు. ఇంకో కొంచెం చెప్పాలంటే ఉదయకాల సమయంలో జాగింగ్ చేయటం మానట్లేదు, చక్కగా తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం కూడా మానట్లేదు. ఈ రోజున భూ సంబంధంగా శరీర సంబంధంగా ఏది మానకుండా చేస్తున్నారు. దేవుని బిడ్డ గమనించండి, శరీర సంబంధంగా భూ సంబంధంగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మానక కొన్ని పనులు ఎలా చేస్తున్నావో, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వటానికి, నీవు ఆత్మీయంగా బలపరచబడడానికి కొన్ని మానకూడని పనులు ఉన్నాయి. వాటిని మానివేస్తున్నావు ఈ రోజున. దేవుడు అందుకే చూసి దుఃఖపడుతున్నాడు. నా పిల్లలకు చెప్పయ్యా, ఇదిగో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మానకుండా వాళ్ళు చేస్తున్నారే, మరి ఆత్మీయతలో బలపరచడం వాళ్ళు ఎందుకు మానేస్తున్నారు? ఈ రోజున దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు వాటిని మానేస్తున్నారు. నేను వేటినైతే మానవద్దని చెప్పానో వాటిని మానేస్తున్నారు. వాటిని మానుకొనకమని చెప్పు. వేటిని మనం మానుకొనకూడదు. 2-3 విషయాలు చెప్తాను. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా బలపరచాలంటే 3 మాటలు చెప్తాను. వీటిని ఎన్నటికీ నువ్వు మానుకొనకూడదు. నీవు మానుకొనకూడదు, నీ కుటుంబం కూడా మానుకొనకూడదు. ఏమిటవి? 1, పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన మాట ఏంటంటే, సమాజముగా కూడుకొనుట మానుకోకూడదు. ఒకప్పుడు అండి 10 మంది కూర్చుని సమాజంగా కూడుకుని ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రోజున ఎక్కడుంది? కరువు అయిపోయినాయి. ఈ రోజున ఎవరికాలి వ్యక్తిగత ప్రార్థన కూడా లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సమాజంగా కూడుకుని ప్రార్థన చేసిన రోజుల్లో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, గొప్ప కార్యాలు చేరుకుంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సమాజంగా కూడుకొనుట మానుకోవద్దు. 2వ మాట చెప్తాను, ఏమి మనం మానుకోనకూడదు. 1, సమాజముగా కూడుకొని ప్రార్థన చేయటం మానకూడదు. 2వది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన మాటే, ఒకరికొకరు హెచ్చరించుకోవటం మానుకోనకూడదు. ఈ రోజున ఒకప్పుడు అండి, వెనకటి దినాల్లో, పురాతన దినాల్లో, వెనకటి రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే పెద్దోళ్ళు హెచ్చరించేవాళ్ళు. అరే నాయన, నువ్వు చేసే తప్పు, అమ్మ నువ్వు చేసే తప్పు అని హెచ్చరించేవాళ్ళు. ఈ రోజున హెచ్చరించట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకరికొకరు హెచ్చరించుకోవటం మానుకోవద్దు. ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా బలమైంది. నువ్వు హెచ్చరిస్తే వారు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. కనుక దీనిని మానుకొనకూడదు. 1, సమాజంగా కూడుకొని ప్రార్థన చేయటం మానుకొనకూడదు. 2వది, ఒకరినొకరిని హెచ్చరించుకోవటం మానుకొనకూడదు. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే, ఒకవేళ దేవుని సరే దూరం ఏం చేస్తే వాళ్ళని హెచ్చరించడం మానుకోవద్దు. హెచ్చరించు. ఆఖరికి ఒక మాట చెప్పండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన మాట, ఒకరికొకరు పురుకొల్పోకోవటం మానుకొనవద్దు. ఒకవేళ ఎవరైనా బలహీనులుగా ఉన్నారా, ఒకవేళ ఎవరైనా అవిశ్వాసాన్ని చోటిస్తున్నారా, నువ్వు వాళ్ళని పురుకొల్పాలి. భయపడమాకు అక్క, అన్న నువ్వు భయపడమాకు. ఎందుకు భయపడతావు? దేవుడు ఉన్నాడు, దేవుడు మనం లేవనెత్తాడు, దేవుడు మన సహాయం చేస్తాని ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. దీనిని మానకూడదు. ఈ 3 అనుభవాలు కలిగి ఉండు. వీటిని మానకుండా చెయ్యి. దేవుడి నీ పక్షా నుండి అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం పల్లెపొచ్చండి. మానుకొనకము అని వాక్యం ద్వారా మాట్లాడారు. వేటిని మానుకోకూడదు మాకు చెప్పారు. ప్రజలు ఈరోజు వాక్యం దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు వాటిని మానుకొనకుండా వాటి ప్రకారం నడిచి నీ ద్వారా బహుగా దీవించబడే కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.